ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు కలిపి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. 172 రెగ్యులర్ బైబిల్లో వచ్చింది. రెగ్యులర్ బైబిల్లో 172. నేను స్టార్ట్ చేస్తున్నాను. నాతో పాటు అందరు కలిపి చెప్పండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటం యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుడు ఇశ్రాయేలునకు సమాధానమును కృపను కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మరొక మారు ఇదిగో ప్రభువా, ఈ మాకిచ్చిన మరొక నెలలో ఆఖరి పునరుద్ధాన దినం ముందు కూడా తిరిగి సజీవ లెక్కలో ఉండి నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి, అలాగే నీ వాక్య పులుగులో మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన సమయానికే తండ్రి నీ పాదాలకు శిరస్సు నమస్కరిస్తున్నాను. ఇది కేవలం నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము, నీ దీర్ఘశాంతము, నీ దయాళత్వము, నీ మంచితనం తప్ప మా యోగ్యతలు కాదు అని మరొక మారు చెప్పుకుంటూ హృదయమార నిన్ను స్తుతిస్తున్నాను. ఇందు నిమిత్తము పదే పదే మా జీవితాల్లో అవకాశం ఇస్తున్నారు. గ్రహించుకున్నటువంటి హృదయాలు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ప్రభా, మీరిచ్చిన ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా హృదయమార వ్యక్తిగతంగా మేము ఆరాధించడమే కాదు, సంఘంగా కలిపి నిన్ను ఆరాధించడానికి కూడా మమ్మల్ని అందరూ సమాయత్తపరచండి. అందరి ముందు అందరితో పాటు నిన్ను స్తుతించడము తండ్రి, అది ఎంతో సంతోషకరమైన విషయము. ఆ సంతోషము నీ పిల్లల హృదయాలు ఉండేలాగున ప్రతి ఒక్కరూ ఈ దినాన్న నోరు తెరిచి నిన్ను ఆరాధించడానికి వారి అంతరంగాలు ప్రేరేపించమని, అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ఈ వాక్య భాగం ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి నా తండ్రి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో సంధించి బలపరచండి. అలాగే వాక్యం చెప్పడానికి నిలబడిన నన్ను మరుగు చేస్తూ కేవలం మీరు మాత్రమే మాట్లాడమని, మీ మాటల ద్వారా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం యొక్క విలువను గ్రహించడానికి మాకు నేర్పమని, తద్వారా హృదయమారా నీ కుమారుణ్ణి, అలాగే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మహిమ మీరు పొందమని, మా మధ్య మీరే తోడై నడిపించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి మళ్ళీ చదువుతాను. మెయిన్ 14వ వచనమే మనకి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును కాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అన్నాడు. రైట్. ఈ గలతీలకు రాసిన పత్రిక గురించి 2 మాటలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే టైం లేదు, కొంచెం టైమే. మళ్ళీ నేను వెంటనే వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి కొద్ది మాటలు చెప్తాను. ఈ గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఉన్న 6 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారిని గురించి 45 సార్లు ఉటంకించాడు మొత్తం. అంటే యేసుక్రీస్తు వారు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి, ఆయన సిలువ మరణం ఎంత విలువైంది అన్న విషయాన్ని చెప్పటం ప్రధానమైన ఉద్దేశంగా దీంట్లో కనబడుతుంది. అంతేకాదు దీంట్లో మనకి అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటనంటే, పౌలు యేసుక్రీస్తు వారి చేత పట్టబడిన తర్వాత తనకి ఎన్నో అతిశయాలు ఉన్నాయి, కానీ అవేవి కాదు, నాకున్న ఒకే ఒక అతిశయం. అదేంటి అని అంటే ప్రభు యొక్క సిలువ అని అన్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అన్నాడు. ఈ అతిశయించుట దూరమగును గాక అన్న మాట దగ్గర మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, నేను అతిశయించడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి, కానీ నేను అతిశయించేది మాత్రం ఒకే ఒక విషయం దగ్గర. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వద్ద అన్నాడు. సో ఇక్కడ ఒక చిన్న కొద్ది మాటలు మీకు పరిచయం చేస్తాను. ఏంటంటే, ప్రపంచంలో జీవించున్నంతకాలం కానీ
మరణించిన తర్వాత కానీ మానవుడు ఏర్పరచుకున్న 2 రకాల మార్గాలు ఉన్నాయి. మానవుడు ఏర్పరచుకున్న మార్గము 2 మార్గాలు ఉన్నాయి మామూలుగా. ఒకటి మానవుడు ఏర్పరచుకున్న మార్గము, రెండవది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. అది బ్రతికుండటానికి కానీ నెక్స్ట్ చనిపోయిన తర్వాత కానీ. ఫస్ట్ మార్గం ఏంటంటే మనిషి తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న మార్గం. దానికి ఏ పేరైనా పెట్టుకునే ఉండాయి. వాడు మతం అని పేరు పెట్టుకున్నాడు, ఇంకోటి పేరు పెట్టుకున్నాడు, ఇంకోటి పేరు పెట్టుకునేవాడు. మనిషి ఏర్పాటు చేసుకున్న మార్గం ఒకటి. అంటే ఏంటంటే ఒక మాట చెప్పాలంటే హ్యూమన్ అచీవ్మెంట్, నా ద్వారా నేను చేసుకోగలిగాను అని చెప్పుకునేది ఒకటైతే, రెండవది ఏంటంటే గాడ్స్ అకంప్లిష్మెంట్, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక మార్గం. మానవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఒకటి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఒకటి. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ దేవుడు వాళ్ళని ఆ తోటలో ఉంచిన తర్వాత, తప్పు చేసిన తర్వాత జరిగిన సన్నివేశం మీకు తెలుసు కదా. అంజూరు పాకులు తెచ్చి కచ్చరాలుగా కుట్టుకున్నారు. అంటే ఎందుకు చేసుకున్నారంటే దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాన్ని పోగొట్టుకున్న తర్వాత వాళ్ళకు స్వయంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏంటదంటే అంజూరు పాకలు కుట్టి దేవుడి దగ్గర నుంచి తప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఆదామైనా అవ్వైనా ఆ తర్వాత మానవుడు తను తాను దేవుడి నుంచి తప్పించుకోవడానికి తను స్వయంగా చేసిన ఏ మార్గమైనా సరే ఇట్ వాజ్ రిజెక్టెడ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో రిజెక్టింగ్ అని ఒక మాట చెప్పాలంటే. గతంలో రిజెక్ట్ చేయబడింది, ఇప్పుడు కూడా రిజెక్ట్ చేయబడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే మానవుని మార్గం ఎప్పుడు కూడా డెస్టినేషన్ లేనిది. కానీ నిజమైన మార్గం ఏదైనా ఉంది, మానవుడికి దారి చూపించగలిగిన మార్గం ఉందంటే అది గాడ్స్ అకంప్లిష్మెంట్. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గం తప్ప మరొక ఏ మార్గం ద్వారా మానవుడు తన్ను తాను సంరక్షించుకోలేడు, తను తాను స్టేబుల్గా ఉంచుకోలేడు. సో ఈ విషయము మనకు అర్థమైతే ఇప్పుడు మనం సిలువ దగ్గరికి వచ్చి ఒక 2-3 ప్రశ్నలు వేసుకుందాం. ఏంటంటే అది మనకు నిజంగా సిలువ వేయబడిన మనం యేసుక్రీస్తు వారిని మనం చూసామా? మనం నిజంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని చూసామా? ఆయన ఎవరో గ్రహించామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంకో పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, తను ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో గ్రహించాడు, తనకు అర్థమైంది యేసుక్రీస్తు వారు ఎవరో అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని బట్టి ఒక మాట ఏమని అంటున్నాడంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు. అంటే ఇప్పుడు తను అతిశయించడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేవుడి దగ్గరికి రాకముందు కొన్ని కారణాలు ఉన్నాయి, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుడి దగ్గర రాకముందు తనకున్న అతిశయించడం కారణం ఏంటంటే అత్యంత ధనవంతుడు, మంచి ధనవంతుడు ఫ్యామిలీలో పుట్టినవాడు ఒకటి. రెండవది ఏంటంటే చదువుకోలేదేమనంటే చదువులో నిష్ణాతుడు, ధర్మశాస్త్రం మొత్తాన్ని ఒక రబ్బాయి దగ్గర నేర్చుకున్నాడు, ఒక రబ్బీ దగ్గర కదా, గమలియేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. సో అటు చదువు ఉంది, అటు మంచి ఆస్తి ఉంది. ఆ రోజుల్లో ఆస్తి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం, అంటే దేవుని ఆశీర్వాదం ఉన్నవాడు అన్న పేరు ఉంది. మంచి చదువు చదివి దేవుని ధర్మశాస్త్రం కూడా అవకాశం పెట్టినవాడు అని ఉంది. అంతేకాకుండా ఇంకా లోకపరంగా అతనికి ఇంకొక ఆధిక్యత ఉంది. అదేంటంటే 2 పౌరసత్వాలు ఉన్నాయి అతనికి. యోధా పౌరసత్వం ఉంది, అటు వచ్చి రోమ పౌరసత్వం కూడా ఉంది. ఇవి దేవుడిని ఎరగక ముందు తన జీవితంలో ఉన్న ఆధిక్యతలు. దేవుడిని ఎరిగిన తర్వాత కూడా తన జీవితంలో కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. అవి ఏంటంటే దేవుడితో ముఖాముఖి మాట్లాడాడు, తర్వాత తాను అరేబియాలో ఒంటరిగా ప్రార్థన చేసుకున్న సమయంలో మధ్యాకాశానికి ఎత్తబడ్డాడు. మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత వచింపశక్యం కాని మాటలు విన్నాడు. మనుషులు ఎవరు చూడలేని దృశ్యాలన్నింటినీ చూశాడు. ఇన్ని ఆధిక్యతలు ఉండి ఇవన్నీ నాకు ఆధిక్యతలే అని చెప్పుకుంటాకి తను ఇప్పుడు ఇష్టపడతలా. ఒక్క విషయం చూసి నా ఆధిక్యతలు నీవేం కాదు అని అంటున్నాడు. ఏంటనంటే నా ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు వారు వేయబడిన సిలువ. నిజానికి సిలువ మరణం అనేది ఆ రోజుల్లో అవమానకరము, అత్యంత నీచము, హేయమైందన్నమాట అప్పట్లో. కానీ సిలువ కాదు అక్కడ మెయిన్. సిలువ మీద ఎవరు ఉన్నారో ఆయనను బట్టి ఆ సిలువకి విలువ వచ్చిందని చెప్తూ ఇక్కడ ఏమంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు, అది సిలువ అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించిన సిలువ యందు తప్ప ఇక నేను దేంట్లోనూ అతిశయించడానికి నాకు హృదయంలోకి ఇష్టం అనేది రావట్లేదు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అని అంటే తను మనలాగా యేసుక్రీస్తు వారి సిలువను చూసి యేసుక్రీస్తు వారి సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను అనలా. సిలువ వేయబడిన స్థితి తన జీవితంలో కూడా వచ్చిన తర్వాత తను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారి సిలువ విలువ ఏంటో తన జీవితంలోకి కంప్లీట్గా అర్థమైన రోజున అప్పుడు తెలుసుకున్నాడు, ఓకే నా జీవితంలో ఇంకా దేని బట్టి అయినా సరే నేను
గొప్పగా చెప్పుకుంటాను, అతిశయపడతానంటే అది ఒకే ఒకటి, యేసుక్రీస్తు వారి సిలువ అన్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు కూడా మనకు ఎవ్వరికి సిలువ తెలియదు, సిలువ విలువ తెలియదు. సిలువ మీద రాలన్న ప్రభు యొక్క విలువ కూడా మనకి తెలియట్లేదు. కానీ పౌలు భక్తుడు ఏం చేశాడంటే ఈ మాట చెప్తూ, నేను క్రీస్తు సిలువ ఎందే అతిశయిస్తాను. నాకు ఎన్ని అతిశయాలు ఉన్నాయి కానీ అవేం కాదు, ప్రభు సిలువని చూస్తే అవన్నీ జీరో అని చెప్తున్నాడు. ఏదైనా నాకు అతిశయం ఉంది, నేను గర్వంగా చెప్పుకుంటాను నా జీవితంలో ఏమైనా ఉందంటే యేసు ప్రభు వారి సిలువ ఒక్కటే అని చెప్పాడు. ఎందుకు అని చెప్పాడంటే తను చెప్పిన ఈ మాటలను బట్టి 3 విజయాలు సిలువ దగ్గర చెప్పాడు, 3 విజయాలు సిలువ దగ్గర చెప్పారు. అట్లాగే 3 మేలులు సిలువ దగ్గర చెప్పాడు. సిలువ దగ్గర 3 విజయాల గురించి చెప్పాడు, 3 మేలుల గురించి చెప్పాడు. సో అంత చెప్పడం టైం చాలతో ఉన్నంత వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వెళ్దాము వాటి గురించి. ఏంటి 3 విజయాలు అని అంటే మీకు అందరికీ తెలిసిందే. ఏంటనంటది మీకు ఒకసారి వాక్యాల ద్వారా చూపించిన తర్వాత వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రండి ఒకసారి గలతీకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర నేను ఫస్ట్ మాట చదువుతాను, వినండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వలన జీవించుతున్నాను అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాట అర్థం ఏంటంటే నేను జీవిస్తున్న నేను అంటే ఫస్ట్ విజయం దేని మీద వచ్చింది అని అంటే సెల్ఫ్ మీద, విక్టరీ ఓవర్ సెల్ఫ్. అంటే నేను అన్న దాని మీద విజయం తనకు వచ్చింది. దేని మీద వచ్చిందండి? నేను అంటే మన భాష చెప్పాలంటే దీన్ని ఏమంటే స్వయం మీద విజయం. 3 విజయాలు ఇచ్చారన్న కదా. ఫస్ట్ విజయం ఎక్కడంటే తన యొక్క స్వయం మీద విజయం పొందాను అని అంటున్నాడు. ఎందుకు స్వయం మీద విజయం పొందాను అని చెప్తున్నాడు అని అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను అన్నది అత్యంత ముఖ్యంగా మన జీవితాల్లో ఎప్పుడు ఉంటుంది. ఏదైనా సరే ఒక మాట చెప్పుకుందాం, ఏంటంటే అర్థం అవటానికి ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏమని చెప్తాము? నేను చాలా బాగా చదివానండి, దాని గురించి గంటలు ప్రిపేర్ అయ్యాను, అందుకని నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? అని చెప్పుకుంటాకి ఇష్టపడతాం. అదే కాదు, ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు అనుకోండి, ఎట్లా వెళ్ళారు అని అంటే నేను కష్టపడ్డాను, నా మూలంగా అది వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటాకి ఇష్టపడతారు. సో మానవుల్లో నిలబడింది ఏంటంటే నేను అంటే స్వయం అన్నది నిలబడింది. ఇప్పుడు తను ఏం చెప్తున్నాడంటే ఈ స్వయం మీద విజయం పొందడం ఏ మానవుడి వల్ల కాదు. వాడు విజయం పొందడం అనేది ఎప్పుడు ఆడి జీవితంలో చూడలేడు. అందుకని మీకు అందరూ తెలుసు, ప్రముఖ మనకి సేవకుడు డిఎల్ మూడీ గారు తెలుసు కదా. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నాడంట, హూ ఈజ్ యువర్ ఎనిమీ అంటే నీకున్న ప్రధాన శత్రువు ఎవరు అని అంటే, మనకు ప్రధాన శత్రువులు చాలామంది ఉన్నా ఫస్ట్ శత్రువు ఎవరు అని అన్నారంటే డిఎల్ మూడీ గారు ఏమన్నంటే మై ఫస్ట్ ఎనిమీ ఈజ్ మై సెల్ఫ్ అన్నాడంట. నా ప్రధాన శత్రువు నేనే అన్నాడు. అంటే నేను అన్న మాట ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు. ఈ శత్రువుని జయించడం అనేది ఏ ఒక్కడి వల్ల కాదు. ఏదో సందర్భంలో నువ్వు నేను అని చెప్పకుండా మాత్రం ఉండవు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ జీవితం అంతా ఒకళ్ళ నియంత్రణలో ఉంది. ఎవరి నియంత్రణలో? దేవుని నియంత్రణలో ఉంది. నీ జీవితంలో ఏ మేలు వచ్చినా ఏది జరిగినా కూడా అది దేవుని బట్టే. నువ్వు ఎంత చేసినా సరే ఏ మేలు పొందలేవు. ఉదాహరణ నేను కొన్ని చెప్తాను మీకు. ఏంటనంటే మా ఊర్లో ఒక ఆయన ఇల్లు కడతాం మొదలుపెట్టాడు. ఇల్లు కడతాం మొదలుపెట్టిన తర్వాత నేను చేస్తున్నాను, మంచి ఇల్లు కడుతున్నాను, మంచిది ప్రారంభిస్తున్నాను అని చెప్పుకున్నాడు. కానీ మీకు తెలుసా, ఆ ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది, తను చనిపోయాడు. నేను అని అన్నది ఏం చేస్తుందంటే ఎప్పుడు నిన్ను గొప్ప చేసుకుంటాకి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక నా స్నేహితుడు ఉన్నాడు, ఒక ఇల్లు కట్టాడు, మంచి 2 స్టోరీ బిల్డింగ్ మంచిగా కట్టాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించాడు, దాన్ని బట్టి కట్టాడు. కానీ కట్టే వరకు ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు ఏం చెప్పాడు. తర్వాత ఇల్లు కట్టిన తర్వాత నేను కట్టించాను. తర్వాత ఏమని చెప్తున్నాడు? అందరూ వచ్చి నన్ను మెచ్చుకుంటున్నారని. తన స్థితి ఎలాంటిది అని చెప్తే
అసలు నిజానికి ఇంట్లో కూడా లేని పరిస్థితులు కూడా వచ్చింది. తనకు అన్నీ ఉన్నాయి. ఒక అలవాటు ఉంది ఏంటంటే, సో ఓకే మీకు తెలుసు కదా, అర్థమైంది కదా, దాంట్లో ఎప్పుడు డబ్బులు పోగొట్టుకునేవాడు. ఎప్పుడు చాలాసార్లు నేను హెల్ప్ చేసే తనకి చెప్తాడు అది హెల్ప్ చేశానని సంగతి. కానీ నేను హెల్ప్ చేసినా, మరొకరు హెల్ప్ చేసినా, మరొకరు హెల్ప్ చేసినా వాళ్ళ హృదయాల్లో దేవుడు తన పట్ల కరుణ కలిగిస్తేనే ఇస్తాము. అవునంటారు కాదంటారా? ఎవరికాళ్ళు ఇస్తారా? అట్లా ఇవ్వటం అంటే ఇవ్వలేరు. కానీ ఆ దేవుడు చేసిన మీళ్ళన్నీ మర్చిపోయి నేను అని కట్టాను, నేనే చేశాను అన్నాడు. మీకు తెలుసా, నేను అని చెప్పుకున్న ఆ ఇంట్లో తను చనిపోతే ఆ ఇంట్లో తను ఉంచలా. నేను కట్టుకున్నాను, నేను చేశాను, నేను బెడ్ మంచిది కట్టి మంచి బెడ్ కొనుక్కున్నాడు, నేను అని చెప్పుకున్నాడు అని అందులో ఉంచాడా? ఉంచలా. ఇది మానవుడి జీవితం. కానీ మానవుడు వదులుకోలేని విషయం ఏంటంటే స్వయం నేను చేశాను, నా వలన అయ్యింది, నా వలన మాత్రమే ఇది చేయగలిగాను అని చెప్పేసి. కానీ వాచ్మెన్ నీ అన్నగారు కూడాను ఒక బుక్ రాశాడు. ఏమిటి ఆ బుక్ అంటే, నాట్ ఐ బట్ ఐ క్రైస్ట్, నేను కాదు క్రీస్తు అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఇదే రాసుకొచ్చాడు. స్వయం అన్నది చనిపోకపోతే ఏ మనిషి కూడా నిలవడు అని చెప్పేసి. దేవుడి ఎదుట నిలవలేడు, తన జీవితంలో పైకి వెళ్ళలేడు. అందుకని సిలువని దేనికి చెప్తారు తెలుసా? ఐ అంటే నేను. ఈ అడ్డగీత ఏం చేసింది? దాన్ని కొట్టేసింది అని ఒక సింబల్గా చెప్తారు దాన్ని, సిలువుని. అంటే స్వయాన్ని చంపింది ఏదన్నా ఉంది అని అంటే యేసుక్రీస్తు సిలువ మాత్రమే తప్ప మరొకటి ఏది లేదు. సో స్వయం మీద విజయం ఎక్కడొచ్చిందంటే సిలువ వద్ద వచ్చిందని చెప్పాడు. రెండో విషయం ఏంటంటే శరీరం మీద వచ్చిందంటే ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 24వ వచనం దగ్గర, 5వ అధ్యాయము 24వ వచనం దగ్గర, ఇట్టి వాటికి విరోధమైనది నియమమేది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమందు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అన్నాడు కదా. అంటే క్రీస్తుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శరీరాన్ని సిలువ వేసుకుంటాడు. రెండోది ఏంటంటే, ఫస్ట్ స్వయాన్ని జయించడం ఒకటైతే, రెండోది ఏంటంటే మన యొక్క శరీరాన్ని జయించడం. మానవుడు జయించలేని మరొక శత్రువు ఎవరంటే శరీరం. మీకు అందరూ తెలిసిందే, చాలాసార్లు అన్నయ్య చెప్పారు, మరి నేను కూడా చెప్పాను. ఇది ఎలాంటిది అని అంటే, వాక్యం వినరా అంటే చర్చిలోకి వచ్చి నిద్రపుచ్చుద్ది. వాక్యం వినరా బాబు, దేవుడు మాట్లాడుతున్నాను నీతో అంటే ఏం చేస్తుంది? చర్చిలో తీసుకొచ్చి పడుకోబెడుతుంది. అవునా? నెక్స్ట్ ఇంకో మాట ఏం చేస్తుంది? జాగ్రత్తగా ప్రార్థన చేస్తుంది కానీ లెగ్గు అని లేపితే అదేం చేస్తుంది అంటే, అలసిపోయేవాళ్ళు పడుకో తర్వాత చేసుకుంది కానీ అంటుంది. అలసిపోయావు పడుకో తర్వాత లేదు కానీ. ఆరాధన చేయరా బాబు అని చెప్పేసి వాక్యం చెప్పి ఆరాధన చేయరా అని చెప్పేసి అన్నయ్యలు ఏమైనా చేసిన తర్వాత నీ అంతరంగంలో నుంచి ఆరాధన చేయమని అంటే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకులేని కూర్చోబెట్టింది. ఇది నీ శరీరం. అర్థమైందా? మీరు ఇక్కడికి వచ్చి నోరు తెరవలేని పరిస్థితులు మీరు ఎందుకున్నారు తెలుసా? యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫ్లెష్. మీ శరీరం యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు. నిజంగా దేవుడు చేసిన వేడులు మీకు అర్థమవుతున్నప్పుడు నోరు ఎందుకు తెరవలేకపోతున్నారు అని అంటే, ఇదిగో శరీరం యొక్క ఆధీనంలో ఉన్నవాడు ఎవడో దాన్ని నోరు తెరిచి దేవుని మహింపరచలేడు. ఇది శరీరం ఉన్నటువంటి లక్షణం. సో దీని మీద విజయం సాధించాలంటే ఉన్న ఒక్క మార్గం ఏంటంటే సిలువ వేసుకుంటాం అని అన్నాడు. అందుకని అన్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మళ్ళీ శరీరం ఇంకేమున్నాయి అని అంటే 2 వాటలు చెప్పాడు. ఇచ్చలు, కోరికలు ఉన్నాయంట, దురాశలు ఉన్నాయంట. అవి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాం మీ అందరికీ తెలుసు. వీటన్నిటిని మీద విజయం రాటానికి ఉన్న ఒక్క కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి ఫస్ట్ స్వయం మీద నేను విజయం పొందాను, రెండోది శరీరం మీద దాని ఇచ్చల మీద కూడాను దాని కోరికల మీద కూడా నేను విజయము పొందాను అని చెప్తున్నాడు. ఇది రెండో విజయం చెప్తున్నాడు. మూడవదిగా చూస్తే గలతీ పత్రికలోని ఇప్పుడు మనం చదివిన 6వ అధ్యాయంలో 14వ వచనం దగ్గర, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక అని చెప్పి, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామనడం. మళ్ళీ దేని మీద నాకు జయం వచ్చిందంటే లోకం మీద కూడా నాకు జయము వచ్చింది అని చెప్తున్నాడు. లోకం మీద కూడా నాకు జయము వచ్చిందని చెప్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచిద్దాం. శరీరం మీద లోకం మీద అన్నప్పుడు ఒకసారి రెండు కలిపి మిక్స్ చేసి మీకు ఒక మాట చెప్తాను. ఏంటంటే అది శరీరం మీద అని అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీరం మీద అన్నప్పుడు ఉదాహరణకు పౌలుని తీసుకుంటే పౌలు ఎలాంటి స్థాయిలోకి వెళ్ళాడు?
అంటే ముఖాముఖి దేవుని యొక్క దర్శనాన్ని అక్కడ చూడగలిగాడు. అది ఏమేమి చూపించారన్నది మనకి బైబిల్లో రాయలా. అలాంటి వాడే తన శరీరం గురించి ఒక మాట చెప్పుకున్నాడు. ఏమన్నాడు? అయ్యో నేనంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అన్నాడు కదా. మరి అంత దర్శనం చూసినోడి శరీరమే అంత దుర్బలం అయితే మరి నీ శరీరం ఎంత బలమైంది? దేవునితో మాట్లాడినోడి శరీరం గురించే అంత ఏడిస్తే నువ్వెంత ఏడవాలి దేవుడి దగ్గర? అవునా? నేనెంత దౌర్భాగ్యుడిని తన గురించి తాను చెప్పుకుంటే మరి నువ్వెంత చెప్పుకోవాలి నీ గురించి? కానీ అట్లీ శరీరాన్ని నేను ఒక చోట పడగొట్టాను అని అన్నాడు. ఎక్కడ పడగొట్టానని చెప్పాడు? యేసుక్రీస్తు వారి సిలువ యొద్ద నేను దాన్ని పడగొట్టానని చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు లోకంని ఎక్కడ పడగొట్టాను అన్న మాట దగ్గర చూస్తే లోకంలో పెద్ద ప్రయత్నం ఏంటంటే లోకం ఎప్పుడు తన్ను తాను కనబరుచుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. తన్ను తాను కనబరుచుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. అది చర్చిలో కూడా ఉంటుంది. మీకు తెలుసా? లోకం అనేది చర్చిలో కూడా వస్తుంది. చర్చికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో యథార్థంగా నీ హృదయం కనబడాల్సింది ఎవరి దగ్గర? నీ దేవుడి దగ్గర. కానీ నువ్వు ఎవరి దగ్గర కనబడుతుంటావు ప్రయత్నం చేస్తావు? సేవకుడి దగ్గర, నీతోటి ఉన్న ఈ సహోదరుల దగ్గర. వెంటనే రాగానే నువ్వు అంతరంగం ఎట్లా ఉంటావో తెలియదు. రాగానే మనం ముసుగులు వేసేస్తాం. రాగానే భక్తి గల వాళ్ళలాగా ఏం చెప్తాము? ప్రైజ్లాడ్ అన్నయ్య అని అంటాం. అవునా? అంటే ఏం చేయటం ప్రయత్నం చేస్తున్నావు? లోకం దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే తన్ను తాను కనపరుచుకుంటుంది బయటికి. అదే లక్షణము ఇదిగో నేను పడగొట్టాను అంటున్నాడు. లోకానికి సిలువేసుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఈ రోజులో మనం కూడాను తెలవకుండా ఈ మూడింటి దగ్గర ఇరుక్కునే ఉన్నాము. ఎక్కడ? స్వయం దగ్గర ఇరుక్కునే ఉన్నాము. నెక్స్ట్ శరీరం దగ్గర ఇరుక్కునే ఉన్నాము, అంటే విజయం పొందలేకున్నాము. అలాగే లోకం దగ్గర కూడా విజయము పొందలేకనే ఉన్నాము. ఎందుకంటే లోకం దగ్గర యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా మీకు అందరూ తెలుసు. లోక ఆశలు అని అన్నాడు. లోక సంబంధమైన ఆశలు ఏం చేస్తాయి అంటే ఎంత విశ్వాసనైనా పడగొడతాయి. ఎందుకంటే దేవుడు తన మార్గంలో నడిపించేటప్పుడు చాలా శ్రమల గుండా తీసుకెళ్తాడు మనల్ని. కానీ ఆ శ్రమల దగ్గర తట్టుకోలేనోడు ఎక్కడికి వెళ్తాడంటే లోకం వైపు చూస్తాడు. మీకు ఇది వరకు చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తాను. మా ఊర్లో అప్పుడు నేను అక్కడ చర్చికి వెళ్తున్న టైంలో ఒక చౌదరి ఆవిడ మామూలుగా రక్షణ అనుభవంలోకి వచ్చింది. కానీ ఎంత శ్రమల గుండా వెళ్ళిందంటే నిజంగా చెప్పాలని మనం వర్ణాతీతం అనమాట. మా చిన్నప్పుడు కాదు, నేను యవనస్తుడిగా ఉన్న టైంకి వర్ణనాతీతమైన శ్రమల గుండా వెళ్ళింది. బట్ ఆ శ్రమల దగ్గర తను దేవుడి కోసం నిలబడితే ఎంత బాగుండేదో. కానీ ఏం చేసింది తెలుసండి? ఆ శ్రమ వెనకాల శ్రమ వస్తుంటే చర్చిలో చెప్తుంది, ఒక్కొక్కటి జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి, దాటుకుంటూ వెళ్తుంది. కానీ ఆ గ్రహింపు అనేది తన దగ్గర రాలా. లోకంలో తనకన్నా గ్రహింపు ఏంటంటే ఎవరికి రాని శ్రమలు నాకే వస్తున్నాయి అనుకున్నది. ఏం చేసింది తెలుసా అండి? అక్కడి నుంచి మా ఊరు పక్కన ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో ఏదో మొత్తానికి ఏదో దేవత వస్తుంది అని చెప్తే ఇక్కడి నుంచి ఒకరోజు ఎవరికి చెప్పకుండా రహస్యంగా అక్కడికి వెళ్ళి అక్కడ కన్సల్ట్ చేసింది. నాకేంటి ఇన్ని శ్రమలు వస్తున్నాయి అదని చెప్పేసి. కానీ షాకింగ్ న్యూస్ ఏంటి తెలుసా? మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవత అయితే అక్కడ వచ్చిందో ఆడుందండి, నీకు బుద్ధి ఉందా? దేవుణ్ణి వదిలి నా దగ్గరికి ఎందుకు వచ్చావందంట. ఒకే ఒక్క మాట ఏముంది? దేవుణ్ణి వదిలి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంద. వచ్చి మళ్ళీ పాపం సిగ్గులే అక్కడ తనే చెప్పుకుంది ఎంత తప్పు చేశానే, నన్ను క్షమించండి అని చెప్పేసి. అంటే లోకం ఎంత త్వరగా మనిషిని పడగొడుతుంది, ఎంత త్వరగా. అక్కడ ఆశలు ఉంటాయి, ఆ లోకం దగ్గర కంటి చూపు ఉంటుంది, హృదయాలోచనలు ఉంటాయి. నువ్వేమో ప్రార్థనకు వస్తావు, దేవుడిని నిన్ను విరగొడతా పొయ్యిలో పెట్టుకుంటే వెళ్తూ ఉంటాడు కాల్చి సరి చేయటానికి. ఈ శ్రమలో నీ పక్కన వాళ్ళు ఎట్లా ఉంటారు? అట్లా పేర్కొంటే నువ్వేమో చిన్న గుడిసెలోనో లేకపోతే పక్కన రేకుల షెడ్లోనో ఉంటావు. నీ పక్కన వాళ్ళు టప 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తారు. నీకు వెళ్ళటాకేమో సైకిల్ ఉంటుంది, ఆ పక్కన వాడేమో మోటార్ సైకిల్ కారు కొనేసేస్తాడు. ఇవన్నీ ఎక్కడ లాగుతాయి నేను? ఎరే ఏంట్రా ఇంత బాధ, ఇంత ఇది ఇట్లా అయిపోతాను. హబక్కుకు అట్లాగే ఏడ్చాడు కదా ముందు, హబక్కుకు అట్లా బాధపడ్డాడు కదా. కానీ దేవుడు ఎవరో తెలిసిన తర్వాత తను రియలైజ్ అయ్యాడు. అట్లాగే లోకం ఏం చేస్తుందంటే ఆకర్షణ ఉంటుంది, లోక ఆశలు ఉంటాయి. ఆ ఆశలు ఏం చేస్తుందంటే మనం లాగేసి ప్రభు దగ్గర నిలబడినవు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను లోకానికి కూడా సిలువేసుకున్నా అని అన్నాడు. నేను స్వయానికి సిలువేసుకున్నా, నెక్స్ట్ శరీరానికి సిలువేసుకున్నా, అలాగే లోకానికి కూడా సిలువేసుకున్నా. ఈ 3 విజయాలు నాకు ఒకే చోట వచ్చినాయి. ఎక్కడంటే యేసుక్రీస్తు వారి సిలువ వద్ద అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంత మొదలు ఈ వాక్య భాగం నేను చెప్పడానికి గల కారణం ఏంటనంటే వచ్చే శుక్రవారం ఏంటది? గుడ్ ఫ్రైడే అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి రోజు.
సిలువ కాదు అక్కడ విలువ, సిలువ మీద వేలాడినటువంటి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారిని బట్టి సిలువకు విలువ వచ్చింది. కాబట్టి నిజంగా నీకు సిలువ అర్థమైతే, సిలువ దగ్గరికి నువ్వు వెళ్ళి ఉంటే కనుక యేసు ప్రభు వారు సిలువ వేయబడిన ప్రభు అని ఎవరో నీకు అర్థమైతే నీ జీవితంలో సిలువ అతిశయం అవుతుంది, అలాగే పౌరు జీవితంలాగా అతిశయంగా మారుతుంది. సో ఇక్కడ ఏంటంటే 3 విజయాలు క్లుప్తంగా చెప్పాను. 3 మేలులు ఒకటి జస్ట్ అలా ఒక 2 మినిట్స్లో నేను చెప్పేస్తాను. తర్వాత ఆ మేలుని బట్టి మనం ఆరాధన దేవుణ్ణి చేద్దాం. ఏంటంటే ఫస్ట్ది 3 మేలులు అని అన్నప్పుడు ఒకసారి రండి చెప్తాను నేను. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము ముందు రోమా తీయండి. రోమా ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది మనకి. రోమా 8:16 దగ్గరికి రండి. 8:16 దగ్గర నేను షార్ట్లో చెప్పేస్తాను త్వరగా. దేవుడు చేసిన 3 మేలులు, సిలువ వద్ద ఆయన చేసిన 3 మేలులు ఏంటనంటే నేను చదువుతాను పైనుంచి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మీరు శరీరమునకు రుణస్థులు కారు. ఎందుకంటే శరీరం చేతిలో ఓడిపోతున్నారు, ఇక మీరు ఓడిపోరు అని చెప్తున్నాడు ఒక మాట. ఇక మీరు ఓడిపోరు చెప్తూ ఏమంటున్నాడు, మీరు శరీరానుసారంగాను ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, అంటే సిలువ వేసుకునే ఎడల మీరు జీవిస్తారని చెప్తూ, దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఇందురు అన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన చేసిన గొప్ప మేలు ఏంటనంటే దేవుని కుమారులు అయ్యే గొప్ప అవకాశం ఇచ్చారు. ఎందుకు వచ్చింది ఈ అవకాశం మానవుడికి అని అన్నప్పుడు, కేవలము తన కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువ మీదకి వెళ్ళి నీ కోసం నా కోసం తన రక్తానంతా కార్చి, మన పాపం నిమిత్తం రక్తాన్ని ఓడ్చి మరణించి తిరిగి లేచిన తన కుమారుని బట్టి మనకిప్పుడు ఏమయ్యే అధికారం వచ్చిందన్నాడు, దేవుని పిల్లలయ్యే అధికారం వచ్చిందన్నాడు. కింద చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులం అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఇప్పుడు సిలువ చేసిన గొప్ప పని ఏంటంటే, గొప్ప పని ఏంటి అని అంటే నిన్ను దేవుని పిల్లలు అవటానికి అర్హత నీకు ఇచ్చింది. భూమి మీద నా పిల్లలు అని దేవుడు అనౌన్స్ చేసింది ఫస్ట్ ఎవరి దగ్గర తెలుసా, ఇజ్రాయేలీలు, నా జనాంగము అని చెప్పాడు. తర్వాత నేను మీకు తండ్రిని కానా అన్న మాట దగ్గర కూడాను వారిని పిల్లలుగా అంగీకరించాడు. వాళ్ళకు తప్ప జెంటైల్స్ అంటే అన్యజనులకు ఎవరికి కూడాను దేవుడి పిల్లల అధికారులు లేవు. అది అబ్రహాం ద్వారా తనకి ఇవ్వబడింది ఆ జనాంగానికి. బట్ ఇప్పుడు సర్వప్రపంచానికి అంటే అటు ఇజ్రాయేలీలకి ఇటు అన్యులకి అందరూ కూడా సర్వప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడి పిల్లలయ్యే అధికారం ఒకే ఒక ఆయన బట్టి వచ్చింది, ఒకే ఒక కార్యాన్ని బట్టి వచ్చింది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన కార్యం ఏంటంటే సిలువ మీద నీ కోసం నా కోసం మరణించటము. ఇప్పుడు నువ్వు ఎవరో చర్చిలో కూర్చొని నీకు బోల్డని బలహీనతలు ఉన్నాయి, నేను కాదంట్లా, ప్రార్థన చేస్తున్నావు ఓడిపోతున్నావు తెలుసు, అలాగే ప్రార్థన చేయటానికి వచ్చి ఏడుస్తున్నావు తెలుసు, మళ్ళీ పడుతున్నావు తెలుసు, కానీ ఇవన్నీ నువ్వు ఇలాంటి వాడు అన్న సంగతి తెలిసి దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమించినోడు అలా ఉన్నామన్న సంగతి తెలిసి కూడా నేను దేవుడి పిల్లవాడిగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక శరీరం గురించి నువ్వు భయపడద్దు. ఎవరి పిల్లవాడు నువ్వు? దేవుని పిల్లవాడివి. దేవుని పిల్లలకు అధికారం ఆయన ఇచ్చాడు. సో సిలువ దగ్గరికి రా, సిలువ దగ్గరికి వచ్చి నువ్వు కనుక చేయాల్సిన పని చేస్తే అన్నిటి మీద విజయం ఆయన ఇస్తాడు. సో ఫస్ట్ జరిగిన మేలు ఏంటంటే సిలువ ద్వారా ఆయన పిల్లలు అవటానికి అర్హత ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇప్పుడు ప్రభువా నన్ను నీ పిల్లవాడిగా చేసుకున్నందుకు నేను హృదయమారా నేను స్తుతించి ఆరాధిస్తాను. ఎందుకనంటే ఇంతకుముందు వరకు నేను ఎవరిని అని చెప్పుకున్నారు, అంతకుముందు మునుపు మీరు అపవాదియు మీ తండ్రి అయిన అపవాదిని అనుసరించి చేశారని చెప్పి యోహాను సువార్తలు అంటారు కదా ప్రభువారు. యోహాను సువార్త 8:44 అనుకుంటా అంటాడు. మునుపు మీరు ఒకసారి చూద్దాం, చూసేస్తే అలాంటి వాడిని ఎలా మార్చాడు ప్రభు తన సిలువ ద్వారా అన్నది, సిలువ ద్వారా మనకు ఎలాంటి అర్హత ఇచ్చాడు అన్నది మనకు ఒక విషయం వద్దు. యోహాను సువార్త 8వ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు అని చెప్తున్నాడు. అంటే మునుపు మనము ఎవరము అని అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అన్నారు. కానీ ఇప్పుడు మన తండ్రి ఎవరు? మనం ఎవరి పిల్లలం అయ్యాము? దేవుని యొక్క పిల్లలుగా మార్చబడ్డాము. కాబట్టి దేవుని పిల్లలుగా మనం మార్చబడటానికి ఇచ్చిన అధికారాన్ని బట్టి, అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 2-4 వచనాలు ఉంటాయి కదా, మునుపు మీరు వాటన్నిటిని చేసేవారు
కానీ ఇప్పుడు ఆయన క్రీస్తుతో మిమ్మల్ని తిరిగి బ్రతికించాడు అని చెప్తాడు కదా. కాబట్టి తన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించి తన పిల్లలుగా చేసుకున్నందుకు అవును ప్రభా నిజంగా నాకు ధైర్యం చాలట్లా, కానీ నీ పిల్లవాడిని నీ కుమారుణ్ణి లేకపోతే నీ కుమారుణ్ణి అని నాకు అర్థమవుతుంటే హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. అందుని బట్టి నిన్ను హృదయమార నిన్ను ఆరాధన చేస్తానని చెప్పేసి మనం ఆరాధన చేద్దాము. రెండోది ఏంటంటే గలతీయులోనే 6:15 ఒక మాట చూడండి. 6:15 మనం చదివిన చోటే దానికి గలతీ 6:15లోనే ఇందాక మనం చూసిన చోట క్రొత్త సృష్టి పొందుటయే అన్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు, ఆయన పిల్లలుగా చేశాడు. రెండోది ఇప్పుడు నిన్ను ఏం చేశాడంటే కొత్త సృష్టిగా మార్చాడు, నూతనమైన సృష్టిగా ఆయన నిన్ను మార్చాడు. ఫస్ట్ అంటే పాతవి గతించినాయి, ఏమైంది ఇప్పుడు అంతా కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు ఎవడు నూతన సృష్టి. ఏం పోయినాయి? పాతవి గతించను, ఇవో క్రొత్తవాయిన అన్నాడు. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి, మీకు గతంలో ఉన్న పాతవి పోయినా పోలేదా? చాలా వరకు పోయినాయి, చాలా వరకు కొద్దిగా కొన్ని స్ట్రగుల్ అవుతున్నావు. ఆ స్ట్రగుల్ కనుక నువ్వు సరైన ప్రార్థన చేయగలిగి సిలువు దగ్గరికి వస్తే ఖచ్చితంగా అవి కూడా నీకు విజయం వస్తాయి. బట్ ఆ టైం నువ్వు వెచ్చించక వాటి దగ్గర నువ్వు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి నేను చూసి చెప్తానండి. 5:17 ఇందాక చదివిందలే. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను అని. ఇప్పుడు పాతవి గతించను అన్న చోట మీకు విషయం అర్థమైందండి. పాతవి గతించను అని అంటే అర్థమైందా? పాతవి గతించనంటే గతంలో నువ్వు చేసిన పాపాలన్నీ కొట్టివేయబడిని అని, గతంలో నీకున్న బలహీనతలన్నీ తీసివేయబడిని అని. పాతవి గతించినంటే అర్థం అది, పాతవి గతించినండి. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించిన తర్వాత తీర్పులోకి వెళ్ళిన తర్వాత భయపడాల్సిన అవసరం దేన్ని బట్టి? మన యొక్క పాపమును బట్టి. కానీ ఏమంటున్నాడు, ఆయన కుమారుని బట్టి అంటే మన పాపం అగాధంలో పడేస్తాను అంటున్నాడు, సముద్ర అగాధంలో. తన వీపు వైపు వేసుకున్నట్టు మళ్ళీ ఎప్పటికీ వాటి వెనక నేను మళ్ళీ చూడమని చెప్తున్నాడు. అంటే ఇంత ఎష్యూరెన్స్ అనేది మానవుడికి ఎక్కడొచ్చిందంటే యేసుక్రీస్తు వారి సిలువు దగ్గర మాత్రం వచ్చింది. కాబట్టి నూతన సృష్టి అంటే ఏంటంటే పాతవి గతించను అన్నాడు. అవన్నీ పోయినీరు, నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు. ఆ బలహీనత ఉందని ఆలోచించొద్దు, ఈ బలహీనత ఉందని ఆలోచించొద్దు, అది అయిపోయాను ఇట్లా అయిపోయాను అని చెప్పి ఏడవద్దు. అవన్నీ ఏమైనాయి? గతించను. బా ఎంత ఎష్యూరెన్స్ అండి. అంటే రేపొద్దున ప్రభు దగ్గర నువ్వు నిలబడితే నీకున్న ఏ ఒక్క పాపం కూడా కౌంట్లోకి రాదు. ఎవరిని బట్టి? అదిగో సిలువు వేయబడిన యేసుక్రీస్తు వారు నీ కోసం చిందించినటువంటి తన రక్తాన్ని బట్టి నీ ప్రతి పాపాన్ని నా ప్రతి పాపాన్ని కడిగి సమస్తం ఇప్పుడు నేను నూతన సృష్టిగా చేశాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా శరీరాన్ని బట్టి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది మన జీవితాల్లో, కానీ విషయం వాస్తవం అర్థం చేసుకోవాల్సిందంటే నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. అంటే ఇప్పుడు వరకు చేసినవి కాదు, అది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో ఏముండేది అని అంటే ఎక్కడి వరకు చేస్తే అక్కడ వరకు బలి, అంతవరకే, అక్కడ చేసేనే మళ్ళీ మామూలే. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన రక్తం దగ్గర నువ్వు మురుపు చేసినవి అయినా తరువాత చేయబోయాను అన్నీ కొట్టివేయబండి, నూతన సృష్టిగా నిన్ను మార్చాడు. కాబట్టి ప్రభువా నిజమేనా, నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను, ఈ విషయం నాకు అర్థం కాక, కానీ నువ్వు నన్ను నూతన సృష్టిగా చేసినందుకు హృదయమారా నేను స్తుతించి ఆరాధిస్తున్నానని చెప్పి ఆయన ఆరాధన చేద్దాము. మూడవది ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇది కొంచెం చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇప్పుడు చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. అంటే ఎక్కడ? సిలువు దగ్గరే మానవునికి విమోచన, మానవునికి పాప క్షమాపణ వచ్చంట. ఎక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు దేవుని యొక్క రాజ్య చెప్పండి నివాసులుగా నిన్ను మార్చాడన్నాడు. సో సిలువ మానవుడి జీవితంలో చేసిన గొప్ప 3 మేలులు ఏంటి అని అంటే 3 మేలులు అని అన్నప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారంగా దేవుడి పిల్లలమయ్యే అధికారం ఇస్తున్నాడు. అందుని బట్టి మనం ఆరాధన చేయొచ్చు.
రెండోది నూతన సృష్టిగా మార్చాడు, అందుని బట్టి ఆరాధన చేయొచ్చు. మూడోది ఏంటంటే నీకు అర్హత లేని ఆయన రాజ్యాన్ని నీకు అర్హతగా ఇవ్వబోతున్నాడు. నీకు అర్హత లేదు, కానీ అర్హత ఎవరిదే? ఆయన. అందుకని ఎఫెసీయులకు రాసిన ప్రతి 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఒక్కవేళ మీరు నా చిన్నపిల్లలారా మీకు మాట చెప్తున్నాను, ఒకవేళ మీరు పాపం చేస్తే మన తండ్రి అయిన దేవుని యొద్ద ఉత్తరవాది ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపంలోకి పరిహారమై ఉన్నాడు అని అంటాడు. అంటే ఒకవేళ చిన్న పొరపాటు జరగనివ్వడం, నువ్వు నిజంగా దేవుడికి అప్పగించుకుంటే, ఒక మాట నేను చెప్తున్నానండి, నిజంగా మీరు కనుక రక్షణ అనుభవంలోకి వచ్చి మారుమనసంలోకి వచ్చి దేవుడికి అప్పగించుకుంటే, దేవుడి చేతిలో నడిచే అనుభవం నీకు ఉంటే కనుక నిన్ను పాపం చెయ్యనివ్వడు. ఇది కన్ఫర్మ్. చెయ్యనివ్వడు. చెయ్యటానికి నీకు పుడతదే, చెయ్యాలని నీ మనసులో వస్తుందే, కానీ సత్యం చేయనివ్వడు ఆయన. నువ్వు చేద్దాం అనుకున్నా సరే, అది ఆయన దగ్గర ఉన్నాడు. కానీ అక్కడి వరకు వెళ్ళే అనుభవం అనేది మనకి ఆయనకు అప్పగించుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళే అనుభవం మనకు రావాలి. ఇలాంటి అనుభవం వచ్చినప్పుడు అంటే ఆయన అంటున్నాడు, దేవుని రాజ్య వారసులుగా చేశాను అన్నాడు. ఏమండి, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సింహాసనం పరిశుద్ధము, దేవదూతల పరిశుద్ధము, చుట్టూ ఉన్న పెద్దల పరిశుద్ధులు, అలాంటి పరిశుద్ధులు ఉన్న ప్రదేశానికి పాపివైన నిన్ను ఎలా తీసుకెళ్ళగలిగాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా నీకు అది సాధ్యమైంది అని అంటే ఒకే ఒక చోట, తన కుమారుని ద్వారా సిలువ యందు ఎక్కి నా పాపల కోసం మరణించిన తన కుమారుని ద్వారా ఈ అవకాశం వచ్చింది అన్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, నా జీవితంలో నేను ఏమైనా గొప్ప చెప్పుకోవాలి అని అంటే ఒకటి ఉంది. ఏంటది? సిలువ. ఎందుకంటే సిలువ నాకు 3 విజయాలు ఇచ్చింది. ఫస్ట్ అంటే 3 విజయాలు ఇచ్చింది. ఎక్కడంటే స్వయం మీద విజయం ఇచ్చింది, తర్వాత శరీరం మీద విజయం ఇచ్చింది, లోకం మీద విజయం ఇచ్చింది. అంతేకాదు 3 మేలులు నా కోసం చేసింది అని అన్నాడు. ఏంటి ఆ మేలులు చేసింది అని అన్నప్పుడు, దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చింది, నూతన సృష్టిగా నన్ను మార్చింది, ఇదిగో దేవుని రాజ్య వారసులుగా నన్ను చేసింది అన్నాడు. కాబట్టి అర్థమైన తన హృదయమార దేవుణ్ణి స్తుతించి, అతిశయము అన్న చోట 3 పదాలు వాడాడండి. నా గొప్ప అని వాడాడు ఒక మాట, నాకున్న గొప్పతనము అని వాడాడు. అంటే నాకున్న గొప్ప అతిశయం అన్నాడు కదా, సిలువ అని చెప్తే. రెండోది నాకు చేయబడిన మేలు అని కూడా మీనింగ్ ఉంది. ఏంటనంటే అది సిలువ అని చెప్పాడు. మూడవదిగా ఒక మాట చెప్తే ఏమన్నాడంటే, నాకున్న రాబోయేటువంటి గొప్ప అవకాశాలన్నీ కూడాను కారణం ఏంటంటే సిలువ అని చెప్పాడు. సో అతిశయిస్తున్నాను అన్న చోట నేను గొప్ప చేసుకునేదంతా దేని బట్టి? యేసుక్రీస్తు వారి సిలువను బట్టాను. ఎందుకంటే నేను పొందిన మేలు అంటే నాకు అర్థమైంది అన్నాడు. నువ్వు పొందిన మేలులు, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప కార్యాలు, నీ కోసం చేసిన 3 కార్యాలు నీకు అర్థమైతే హృదయమార దేవుడిని ఆరాధించడానికి నువ్వు సంసిద్ధం చేసుకో. 1, దేవుడి పిల్లలుగా అయ్యావు, ఆరాధించలేవా? నెక్స్ట్, నూతన సృష్టిగా మారావు, ఆరాధించలేవా? ఇదిగో దేవుని యొక్క రాజ్యం వారసుడిగా మారావు, ఆరాధించలేవా? నీకు ఇంతకంటే గొప్ప మేలు భూమి మీద ఎవడం చేస్తాడంటే నువ్వు ఆరాధించుకోవచ్చాలని. ఎవరు చేయలేదన్నప్పుడు నిజంగా నాకు నువ్వే చేసే ప్రభావాన్ని నీకు అర్థమైతే కనుక నోరు తెరిచి హృదయమార ఆయన్ని ఆరాధన చెయ్యి. తలలు వంచండి, ఆరాధనలోకి వెళ్దాము.